నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం నేను శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ జమ్మూ కశ్మీర్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి పాక్ చైనా సత్సంబంధాలను భారత్ కోరుకుంటుందని వెల్లడి సింగపూర్ సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులకు నిలయమని స్పష్టీకరణ అత్యాధునిక ఐఐఎం భవనాన్ని ప్రారంభించిన మంత్రి గంట విశాఖలో మైలురాయిలుగా ఐఐఎం నిలిచిపోతుందని ఉద్ఘాటన నగరంలో ర్యాగింగ్ భూతంపై విద్యార్థుల ర్యాలీ సత్ప్రవర్తనతోనే భవిష్యత్ అని సూచించిన ఏయూవీసీ కలెక్టరేట్ వద్ద వెల్లువెత్తిన నిరసనలు పలు సమస్యలపై ప్రజా సంఘాల తిరుగుబాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లారు. జమ్మూ సరిహద్దు జిల్లా సాంబాలో పర్యటించిన ఆయన సరిహద్దు దేశాలైన పాక్ చైనాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటుందని స్పష్టం చేశారు. సరిహద్దు దేశాలైన పాక్ చైనాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 రోజుల పర్యటన కోసం ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లారు. జమ్మూ సరిహద్దు జిల్లా సాంబాలో పర్యటించారు. అక్కడ ఐటీబీపీ కాంప్లెక్స్ ను ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సరిహద్దు భద్రతపై జవాన్లు ఆరా తీశారు. సరిహద్దు దేశాలైన పాక్ చైనాలతో సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించుకునేందుకు తామెప్పుడు కృషి చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో పర్యటించిన ఆయన భవిష్యత్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే పునర్నిర్మించాలని యాపిల్ సంస్థను స్టీవ్ జాబ్స్ మలిచినంతగా కార్యకర్తలు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని మధుర దేవాలయాన్ని సందర్శించిన అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమీప భవిష్యత్ యూపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలే తమను నెంబర్ 1 స్థానంలో నిలబెడతాయన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అదే సమయంలో రైతు వ్యతిరేక భూసేకరణ సవరణ బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని రాహుల్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ సదస్సులో మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రంగా సూచిస్తూ సుదీర్ఘ కోస్తా తీరం వంటి సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని వివరించారు. సుదీర్ఘ కోస్తా తీరం వంటి సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ సంస్థలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఉపన్యసించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జలవనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమస్యతో పాటు అవకాశాలు కల్పించిందన్నారు. ఏపీను లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్గో విభాగంలో రాష్ట్రం ప్రస్తుతం 2వ స్థానంలో ఉందని తొలి స్థానానికి చేరడమే తమ లక్ష్యమని వివరించారు. ఏపీలో ఐరన్ ఓర్, బాక్సైట్ సహా అనేక ఖనిజ నిక్షేపాలున్నాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఇటీవలే చరిత్ర సృష్టించామన్నారు. గత ఏడాదిన్నరగా భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లాలో రైతు కోసం చంద్రన్న యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం
రైతు శ్రేయస్సుకు కట్టుబడి ఉందన్నారు. రైతు రుణమాఫీ కోసం ఇప్పటి వరకు 7,433 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు. రైతులకు రుణమాఫీ కోసం ఇప్పటి వరకు 7,433 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న రైతు కోసం చంద్రన్న యాత్రలో భాగంగా నారాకోడూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు ఈ యాత్రలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రుణమాఫీకి ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. కాకర పండించే రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పందిరి సాగుకు రాయితీ 50,000కు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నారాకోడూరులో శీతల గోదాము ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. దేవత తారగా చిరునవ్వే నువ్వేగా నగలన్నీ చూడంగా మిన్నులో మెరుపులే నగలన్నీ మెరిసేనే మెరిసేటి మెరుపునే నాలే మించునే Design, price, service, GRT, మెరిసే నగలు, మించిన నవ్వులు. వెల్కమ్ బ్యాక్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్గా ప్రపంచ ఖ్యాతి పొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏయూలో ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐఐఎంను లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఐఐఎం తరగతులు ప్రారంభించాలనే కృత నిశ్చయంతో ఏయూలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనాన్ని ఐఐఎం కోసం అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో బోధన సాగించడానికి వీలుగా అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాల్ని వినియోగించినట్లు చెప్పారు. తొలి బ్యాచ్లో 60 సీట్లు కల్పించినట్లు చెప్పారు. విద్యాబోధనా బాధ్యతలని బెంగళూరు ఐఐఎం ఆచార్యులు చేపట్టడం విద్యార్థులకు అనుకూలమైన అంశంగా చెప్పారు. శాశ్వత భవన నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా అమెరికా ప్రభుత్వం చేత స్మార్ట్ సిటీగా డిక్లేర్ కాబడి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న విశాఖ చరిత్రలో ఒక మైల్ రాయిలుగా నిలిచిపోయే ఐఐఎం క్లాసులు స్టార్ట్ కావటం చాలా సంతోషం. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నగరాల కల్లా అతిపెద్ద నగరం విశాఖపట్నం నగరం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఇనిషియేషన్స్ తోటి అటు ఇండస్ట్రియల్గా, మరో పక్క ఐటీకి సంబంధించి, ఇంకో పక్క టూరిజం కానీ అన్ని రకాలుగా కూడా శరవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది. రేపు కొరియన్ డెలిగేషన్ వస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ సిగ్నేచర్ టవర్స్ దాదాపు 2 మిలియన్ స్క్వేర్ ఫీట్లో వరల్డ్లోనే ఒక ల్యాండ్ మార్క్ అయ్యే ఐకాన్ ప్రాజెక్టు వైజాగ్లో ఐటీకి సంబంధించి రాబోతూ ఉంది. మరోపక్క 10,000 సిట్టింగ్ కెపాసిటీ తోటి కన్వెన్షన్ సెంటర్స్,
అలాగే మల్టీప్లెక్సెస్, మాల్స్, హోటల్స్ ఇవన్నీ కూడా మనకి మొదటి ప్రాంతం రాబోతూ ఉన్నాయి. ఇంకో పక్క మన గచ్చిబౌలిలో ఎలాగైతే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో దాన్ని తలదనే విధంగా మనకు ఒక స్పోర్ట్స్ ఈ నెల 27న గాజువాకలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను కరాటే మాస్టర్ సుమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. క్రీడా వసతులకు సంబంధించి ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు. ఈ నెల 27న గాజువాకలో తలపెట్టిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక క్రీడలకు వేదికగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు 450 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి మండలంలో క్రీడా ప్రాంగణం నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. స్టేట్లో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని చెప్పారు. రాబోయే 27వ తారీఖున గాజువాకలో మరి కరాటే పోటీలు ఛాంపియన్షిప్, డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్, స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి శ్రీకారం చుట్టడం జరిగిందండి. అది ముఖ్యంగా మన సెనై కే సుమన్ గారు వారి ఆధ్వర్యంలో, అలాగే మన డాక్టర్ కర్ణారెడ్డి నరసింహ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందండి. మరి ఈ టోర్నమెంట్ని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా నేను పబ్లిక్ని కోరుతున్నానండి. అందరూ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొంటే ఇది ఎప్పుడు కూడా గాజువాకలో టోర్నమెంట్స్ చేయడం ఒక ఆనతిగా వస్తుంది. ఎప్పుడు కూడా పెద్ద విగ్రహాలు పెట్టడం కానీ, మంచి మంచి టోర్నమెంట్లు పెట్టడం కానీ, ముఖ్యంగా ఇలాంటి మాస్టర్ గారు లేకపోతే కర్ణారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎక్కువ జరుగుతుంది. కనుక అందరూ కూడా పిల్లలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి, దిగ్విజయం చేసేటట్టుగా పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుకుంటున్నాను. 27వ తేదీ ఆదివారం గాజువాకలో గల శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో మన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సుమన్ గారి ఆధ్వర్యంలో ఈ స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. దీనికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి కూడా సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ స్టేట్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా తర్వాత నేషనల్కి, ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 13 జిల్లాల్లో విశాఖపట్నం జిల్లాలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు. ఇదివరకు స్టేట్ లెవెల్లోనూ నేషనల్స్లో కూడా గోల్డ్ మెడల్ సంపాదించారు. మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు కూడా మరి నేషనల్ స్థాయిని గుర్తుపెట్టుకొని అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని విద్యార్థుల పాలిట పెనుభూతంలా మారిన ర్యాగింగ్ ను నిరోధించాలని రోటరీ క్లబ్, ఫ్లయింగ్ క్యాట్స్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏయువిసి ఆచార్య జేఎస్ఎన్ రాజు హాజరయ్యారు. విద్యార్థులకు శాపంగా మారిన ర్యాగింగ్ ను నిరోధించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. ఇటువంటి చెడు మార్గాలపైన దృష్టి కేంద్రీకరిస్తే తమ చక్కని భవిష్యత్ నాశనమవుతుందన్నారు. విద్యార్థుల పాలిట ర్యాగింగ్ పెనుభూతంలా మారిందన్నారు. ర్యాగింగ్ కారణంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న రిషితేశ్వరి మరణించడం దురదృష్టకరమన్నారు. ర్యాగింగ్ను అణచివేసే బాధ్యతను సమాజంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థలను అభినందించారు. ప్రాబ్లంగా క్రియేట్ అయింది, తయారైంది. 2 months బ్యాక్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ ర్యాగింగ్ వల్ల ఒక చక్కటి అమ్మాయి, ఋషికేశ్వరి అనే అమ్మాయి సూసైడ్ చేసి అయిపోయింది. చాలా దురదృష్టకరం. ఈ ర్యాగింగ్ అనేది సీనియర్స్ జూనియర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే బెదిరిగా కొత్త ప్లేస్ కాబట్టి ఉండడం వల్ల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది వాళ్ళని హింసించడం, అబ్యూస్ చేయటం, ఇన్సల్ట్ చేయటం, ఎంబరాస్మెంట్ క్రియేట్ చేయటం అనేకమైన కార్యక్రమాలు తలపడుతున్నారు. అవి భరించడానికి. ఎందుకంటే వీ హ్యావ్ నో రైట్ టు అబ్యూజ్ ఎనీబడి, వీ హ్యావ్ నో రైట్ టు క్రియేట్ ఎంబరాస్మెంట్ ఎనీబడి.
ఈ సందర్భంలో ఎన్నో డికేట్స్గా వచ్చి ప్రాబ్లంని ఎక్కువ చేసి చాలా బాధాకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ ఫ్లయింగ్ క్యాట్స్ వాళ్ళు రోటరీ క్లబ్ల వారు ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇది అవేర్నెస్ తీసుకురావాలి. దానివల్ల అనర్థాలు ఏంటి, ఎవరు పాడైపోతారు, దానివల్ల లాలో ఉన్న పనిష్మెంట్స్ ఏంటి, ఇవన్నీ అవేర్నెస్ తీసుకొస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందని మా ఉద్దేశం అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ ఒక బాధ్యత ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ గవర్నమెంట్స్ టేకింగ్ యాక్షన్ అపాన్ దిస్ ర్యాగింగ్, బట్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ స్టూడెంట్, ఆల్ ది సీనియర్స్, జూనియర్స్, అమ్మాయిలకి ఒక్కరికే ర్యాగింగ్ అవుతుంది అనే కాన్సెప్ట్ కాదు, అబ్బాయిలకి కూడా ర్యాగింగ్ జరుగుతుంది. ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టడం అనేది జరగాలంటే మొట్టమొదటి మనలో ఆ యొక్క సామాజిక స్పృహ రావాలి, మనలో యొక్క సామాజిక బాధ్యత రావాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం స్త్రీలపైన జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా అణచివేయాలని చెప్పేసి దాని గురించి మేము ప్రొటెస్ట్ చేయడానికి పీస్ మార్చ్ ఈరోజు ఫ్లయింగ్ క్యాట్స్ అలాంగ్ విత్ రోటరీ క్లబ్ అలాంగ్ విత్ రోక్ ట్రాక్టర్స్ క్లబ్ ఆఫ్ ఫ్లయింగ్ క్యాట్స్ ముగ్గురు కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద పలు ప్రజా సంఘాలు తమ సమస్యలను ఏకరువు పెట్టాయి. పెద్ద ఎత్తున నిరసనకారులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఆందోళనకారుల నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. సమస్యలు పరిష్కరించాలని నిరసనలు వెల్లువెత్తాయి. రిజర్వేషన్లు తీసేయండి, దేశ సంపదను సమానంగా పంచండి అనే నినాదంతో అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. సమాఖ్య కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలంటూ పొలిటికల్ జేఏసీ నేత జేటీ రామారావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాల వివాదంలో గిరిజనులపై తప్పుడు కేసులు బనాయించడంపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి బాక్సైట్ పనులు చేపట్టడంపై వ్యతిరేకత నెలకొంది. పెదగడ్యాడకు చెందిన ఈశ్వరపార్వతి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రజకులు ధర్నా నిర్వహించారు. హుదూదులో దెబ్బతిన్న ధోబీఖానాలను పునర్నిర్మించాలని నినాదాలు చేశారు. గాజువకలో ధోబీఖానాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను కోరారు. బీసీ కార్పొరేషన్ రజకులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. అక్రమ అంగన్వాడీ నియామకాలను ఆపాలని, అర్హులైన ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. అనకాపల్లి మండలం వల్లూరు రెవెన్యూ పరిధిలో లాజిస్టిక్ హబ్ భూమి కోసం 450 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. సాగుదారులకు చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. సిపిఎం నేత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సాగులో ఉన్న అందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలని రైతులు ప్లక్కార్డులు ప్రదర్శించారు. రైతులకు ప్యాకేజీలను ప్రకటించి ఉద్యోగాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 1,42,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. ఐక్యవేదిక నేత లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు చేరి ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. సమస్యలపై ఈ నెల 30న విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైతు కూలీ సంఘం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షులు జాన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కళాకారులు పాటలతో తమ నిరసన గళాన్ని విప్పారు.
సమయంలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. గుంటూరు వారి కనక మహాలక్ష్మి కేటరింగ్ కమ్మని రుచుల మేళవింపుతో వేడుకకు నిండుతనం. వేడుక ఏదైనా విందుకే తొలి ప్రాధాన్యం. అభిరుచి గల అన్ని వర్గాల వారి రుచికి అనుగుణంగా పసందైన విందును అందిస్తున్న వారు గుంటూరు వారి కనక మహాలక్ష్మి కేటరింగ్. మీ వివాహాది శుభకార్యాలకు మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అందరికీ నచ్చే రుచికరమైన వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ కేటరింగ్ చేయబడును. సంప్రదాయక రుచులను మేళవిస్తూ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్ ను ది బెస్ట్ క్వాలిటీలో అందించడం కనక మహాలక్ష్మి కేటరింగ్ ప్రత్యేకత. సంప్రదించండి కెఎస్ ప్రసాద్ కనక మహాలక్ష్మి కేటరింగ్, నియర్ కళాభారతి ఆడిటోరియం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. బ్రాంచ్ ఆఫీస్ 11-4-15 ఆపోజిట్ విజ్ఞాన్ భారతి స్కూల్, కైలాష్ నగర్, ఓల్డ్ గాజువాక. ఫోన్ నంబర్ 9346304680 మరియు 9247129764. వెల్కమ్ బ్యాక్. కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్యంగా ఫిర్యాదుదారులు వచ్చారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి అధికారులకు సమస్యలను విన్నవించుకున్నారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడింది. కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారులు బారులు తీరారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు విచ్చేశారు. అర్జీల రూపంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు అధికారులు స్వీకరించి పరిష్కారానికి ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు పంపారు. ఫిర్యాదుల్లో వితంతు, వికలాంగ పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ప్రోత్సాహకాలు, నష్టపరిహారాలు అర్జీలు వెలువెత్తాయి. అధికారులు ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. జోనల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. గాజువాక, మధురవాడ జోనల్ కార్యాలయాల్లో ఆ ప్రాంత ప్రజలు సమస్యలపై నివేదించేందుకు గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. అధికారులు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. గాజువాక, మధురవాడ జోనల్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ ను ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైన్లు, టౌన్ ప్లానింగ్ అంశాలపై ప్రజలు అధికారులకు తమ సమస్యలపై నివేదించారు. సమస్యల పరిష్కారానికి అనుగుణంగా ఆయా విభాగాల అధికారులకు జోనల్ కమిషనర్లు ఆదేశాలిచ్చారు. అపరిష్కృత సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సంసిద్ధత అవుతున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా గాజువాక జోనల్ కార్యాలయానికి శ్రీనివాస్ నగర్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత గృహిణి లలిత ఆరోపించారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. శ్రీనివాస్ నగర్ అంటారు. కరెక్ట్ ఏరియా పేరు కూడా మాకు అసలు ఇవ్వలేదు. ఆ ఏరియా అంతా ఒక 20 ఇళ్ళు ఉంటాయండి. 20 ఇళ్ళకి కూడా రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు. 12 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాం మేము అక్కడ. ఎంత బ్యాడ్ పొజిషన్ అంటే పాములు కూడా అందులో అలాగే ఉంటున్నాయి, కానీ పిల్లలు అలాగే తిరుగుతున్నారు, స్కూల్కి వెళ్తారు. 5 years బ్యాక్ అయితే ఒక బాబు కూడా చనిపోయాడు అక్కడ వాటర్లో ఫ్లో అయిపోయి. కానీ ఎవ్వరూ మార్చలేదండి, దాన్ని అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు వచ్చి శానిటరీ వస్తారు, చూస్తారు, ఏదో మందులు పిచ్చికారు చేసేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ప్రాబ్లం అనేది మాత్రం క్లియర్ అవ్వలేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. సో రోడ్లు వేయాలి, దానికి తోడు సరైన మాకు ఎలక్ట్రిసిటీ అనేది కలెక్టర్. ఈ వాటర్తో పాటు పిల్లలు బయటకు వెళ్ళడం కూడా ప్రాబ్లం అయిపోతుంది. అంటే బాగా చనిపోయిన ముందరకు ఒకసారి, తర్వాత 2012లో ఒకసారి వచ్చాను సార్. అంటే ఒకసారిగా తిరుగుతానే ఉన్నాం లైట్ల గురించి, దాని గురించి. సో తర్వాత 3 వారాల నుంచి మాత్రం కంటిన్యూగా వస్తుంది. ఎందుకంటే గారు అయితే చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఒక 3 నెలలు పడుతుందమ్మా రోడ్ శాంక్షన్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. మొన్న సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే మీ రోడ్ శాంక్షన్ అయిపోయింది, మీరు వల్ల శ్రీనివాసరావు గారు వస్తారు, ఎమ్మెల్యే గారు, రోడ్డు శుభ్రం క్లీన్గా చేస్తారు, కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తారన్నారు. కానీ ఏమి చేయలేదు, అయితే వేరే రోడ్డుకి వచ్చారు. ఇప్పటికీ 7 గ్రీవెన్స్ వచ్చినాయండి. దీనిలో ఒకటి బాంబే కాలనీలో బస్ స్టాప్ కట్టించడానికి ఒక డోనర్, అంటే ఆ వార్డు ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు ముందుకు వచ్చారు. సైట్ చూపిస్తే బస్ స్టాప్ కట్టిస్తాము మా ఫండ్స్ తోటి అని చెప్పి వచ్చారు. అది ఒకటి ఏసీపీ గారికి రెఫర్ చేస్తున్నాము, రూల్ ప్రకారం చేస్తామండి. తర్వాత
తిమ్మాపురం అంటే మన 5వ వార్డులో తిమ్మాపురం అనే విలేజ్ ఉంది. ఆ ఏరియాలో ట్యాక్స్లు పెండింగ్ ఉన్న ట్యాక్స్లు వేయాల్సి ఉందని ఒకటి, అదేవిధంగా అక్కడ స్ట్రీట్ లైట్స్ కావాలని వాటర్ సప్లై ఒకటి 3 అడుగుతూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగనే పిఎం పాలెం రామాలయం దగ్గర యూసిటీ ఒకటి కంప్లైంట్, అలానే అక్కడ పిఎం పాలెం కమ్యూనిటీ హాల్ దగ్గర పిచ్చి మొక్కలు ఉన్నాయి, గార్బేజ్ లిఫ్ట్ చేయట్లేదని ఒకటి ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర నేత వైవి సుబ్బారెడ్డి జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనకై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ విశాఖ పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి హోదాపై నోరు మెదపటం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తమ పార్టీ అధినేత మంగళవారం పోర్టు కళావాణి ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక హోదా కార్యాచరణపై చర్చిస్తారని వివరించారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చే వస్తే రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వస్తాయనే దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీక్ష సమావేశంలో క్లియర్గా ప్రజలందరూ కూడా మన తిరుపతి జరిగిన సమావేశంలో కూడా చెప్పారు. అదేవిధంగా రేపు జరిగే సమావేశంలో కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రజలందరికీ మనం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కేటగిరీ వస్తే 1 సంవత్సరం కాదు, కనీసం 10 సంవత్సరాలు ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు 1 సంవత్సరంలో పరిశ్రమలు పెట్టరు, 2-3 సంవత్సరాలు పడుతూ పెద్ద పరిశ్రమ కట్టాలన్నా. దానివల్ల రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మన భావితరాలకు మొత్తం ఎన్నో విధంగా మెరుగైన సదుపాయాలు సౌకర్యాలు రావడం కోసమే మనం దీనికోసం పోరాటం. అమాయకంగా కనిపించే పి సురేష్ కుమార్ నేరాలకు పాల్పడడం, తెలివిగా తప్పించుకోవడంలో సిద్ధహస్తుడు. గతంలో ఆరిల్లవ పోలీస్ స్టేషన్లో నిందితుడిగా శిక్ష అనుభవించాడు. మళ్లీ నేరాలకు పాల్పడుతూ మరోసారి పోలీసులకు చిక్కాడు. కేసు వివరాలను ఏసీపీ దాసరి రవిబాబు వెల్లడించారు. 8 రాత్రి దొంగతనాలు, 8 పగటి దొంగతనాలు, 2 కిడ్నాప్ కేసులు, 2 రేప్ కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్న నిందితుడిని ఆరిల్లవ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను ఏసీపీ రవిబాబు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురేష్ కుమార్ పాత నేరస్తుడని చెప్పారు. పలు నేరాల్లో శిక్ష అనంతరం మద్రాసుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. ఆరిల్లవ వస్తూనే మళ్లీ నేరాలు చేయటం ఆరంభించినట్టు సమాచారం వచ్చిందని చెప్పారు. ఇటీవల ఆటో డ్రైవర్ను నిలిపి కత్తితో బెదిరించి ఆటోతో పరారయ్యాడని చెప్పారు. అదే ఆటోలో బాడుగా కట్టించుకున్న ఓ అమ్మాయిను బెదిరించి చైను, చెవిదిద్దులు లాక్కున్నాడని చెప్పారు. ఫిర్యాదు నమోదవడంతో రెక్కి నిర్వహించి నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. మార్చిలో కేసు నుంచి జైలు నుంచి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన మద్రాసు వెళ్ళిపోయాడు, తమిళనాడు. అక్కడ కొంతకాలం ఉండి రీసెంట్గా మన ఆరిలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత తేదీ 18న ఒక అఫెన్స్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాడు. ఆటో డ్రైవరు రాయని ఆటో డ్రైవర్ నాటి కత్తి చూపించి అక్కడ డబ్బులు తీసుకుని బెదిరించి ఆయన్ని బయట తోసేసి ఆటో తీసుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే 19వ తేదీన అదే ఆటోతో తిరుగుతూ ఎక్కడైనా ఎవరైనా మ్యారేజ్ చేద్దామని తిరుగుతుండగా ఒక అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆ అమ్మాయిని ఆటో తీసుకుని బలత్కారంగా తీసుకువెళ్ళి ఒక మునసర్ల పైన కొండపైకి వెళ్ళిపోయి అక్కడ అమ్మాయికి కూడా సేమ్ అదే కత్తి చూపించి బెదిరించి అమ్మాయి దగ్గర ఉన్న చైను, తర్వాత చెవిదిద్దులు, సెల్ ఫోను తీసుకున్నాడు ఉంగరం. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అమ్మాయి తాలూకు ఫాదర్ మాకు ఇస్తే వెంటనే మా ఆర్లో సిఐ గారు అంజయ్ నాయుడు గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్ఐ స్టాఫ్ ప్రాంతానికి ఎక్కడానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతం అంతా వెతికి కొంతకాలం చూసిన తర్వాత ఆయన చీకటి పడ్డాక మళ్ళీ
పారిపోయాడు. తర్వాత పట్టుకున్న తర్వాత ఆయన రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆయన దగ్గర నుంచి ఒక ఆటో, తర్వాత ఏదైతే అమ్మాయి దగ్గర నుంచి దోపిడీ చేశాడో ఆ నగలు, నేరానికి కత్తి కూడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. గాజువాకలో 15 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. యువతలు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్ శిక్షకురాలు దేవిక మాట్లాడుతూ 15 రోజుల పాటు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. యువత ఈ శిక్షను పూర్తి చేసుకుని టైలరింగ్లో అనేక అంశాలతో వివిధ ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. యువత ఉపాధి పొందేందుకు ప్రభుత్వ పథకాలపై అవగాహన చేసుకుని ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాది ఐజీఐటీ ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. ఇక్కడ 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చి 15 డేస్ అయిపోయిన తర్వాత వడ్లపూడి అచ్యుతాపురం ఉంది కదా బ్రాండెక్స్, అక్కడ జాబ్ పంపిస్తాం అన్నమాట వీళ్ళకి. ఈ ట్రైనింగ్లో మా మిషన్ కంట్రోలింగ్, నెక్స్ట్ మిషన్ పార్ట్స్, మిషన్ కంట్రోలింగ్, మిషన్ పార్ట్స్, నెక్స్ట్ బ్లౌజ్, షర్ట్ ఇవి చెప్తాం అనమాట. ఇలా 21 మెంబర్స్ ఉన్నారండి. 21 మెంబర్స్ చేరారు. అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంఎస్ఎం వాళ్ళు ఇస్తే మాకు కౌన్సిలింగ్ చేస్తే మేము ఇంకా ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఐజీఐటీ నుంచి వచ్చి మేము ట్రైనింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. అప్రూవల్ పార్క్ ఉంటుంది కదా, అప్రూవల్ పార్క్ జాబ్ ఇస్తాం. కంపల్సరీ ప్లేస్మెంట్ ఇస్తాం. ఇక వాతావరణ విషయాలు చూస్తే నగరంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై ఉన్న వేడి వాతావరణం కొనసాగింది. దీంతో ప్రజలు ఉక్కపోత సమస్యను ఎదుర్కొన్నారు. నగరంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా నమోదయ్యాయి. ఇక నమోదైన ఉష్ణోగ్రతలు చూసుకుంటే వాల్తేరులో గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 30.8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 25.6 కాగా ఎయిర్పోర్ట్లో 26.4 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జమ్మూ కశ్మీర్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి పాక్ చైనా సత్సంబంధాలను భారత్ కోరుకుంటుందని వెల్లడి. సింగపూర్ సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులకు నిలయమని స్పష్టీకరణ. అత్యాధునిక ఐఐఎం భవనాన్ని ప్రారంభించిన మంత్రి గంట, విశాఖలో మైలురాయిగా ఐఐఎం నిలిచిపోతుందని ఉద్ఘాటన. నగరంలో ర్యాగింగ్ భూతంపై విద్యార్థుల ర్యాలీ, సత్ప్రవర్తనతోనే భవిష్యత్ అని సూచించిన ఏయూవీసీ. కలెక్టరేట్ వద్ద వెల్లువెత్తిన నిరసనలు, పలు సమస్యలపై ప్రజా సంఘాల తిరుగుబాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.